ఇవాల్టి నుంచి హైడ్రా పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రానుంది. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించనున్నారు. రాణిగంజ్ లోని బుద్ధ భవన్ పక్కనున్న G+2 భవనంలో ఈ స్టేషన్ ను ఏర్పాటు చేశారు. ఏసీపీ ర్యాంక్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఈ పోలీస్ స్టేషన్ నడవనుంది. 60 మంది సిబ్బంది, ఒక ఏసీపీ, 6 ఇన్స్పెక్టర్లు, 12 మంది ఎస్ఐలు, 30 మంది కానిస్టేబుల్స్ ఉండనున్నారు. హైడ్రా పోలీస్ స్టేషన్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. కార్యాలయం ఇన్ని రోజులు బుద్ధ భవన్లో ఉండే ఆ బుద్ధ భవన్ ఆనుకొని ఉన్నటువంటి ప్లేస్లోనే ప్రస్తుతం హైడ్రా పోలీస్ స్టేషన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఇది ప్రస్తుతం మనం హైడ్రా పోలీస్ స్టేషన్ ముందు ఉన్నాం. ఇది హైడ్రా పోలీస్ స్టేషన్గా రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. ప్రభుత్వ స్థలాలను, పార్కులను, దాని తర్వాత చెరువులను కబ్జాలకు గురవుతున్నాయనేటువంటి విమర్శలు, ఫిర్యాదులు చాలా ఎక్కువ వస్తున్నాయి. ఆ చెరువులను, ప్రభుత్వ స్థలాలను, ప్రభుత్వ ఏర్పాటు చేసినటువంటి పార్కులను, రోడ్స్ను ఆక్రమించిన వాళ్ళపైన ఇక మీదట హైడ్రా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కాబోతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కదా, ఇదే హైడ్రా పోలీస్ స్టేషన్. పక్కన భవనం చూడొచ్చు మనం. ఆ పక్కన భవనం బుద్ధ భవన్ అంటారు దాన్ని. హైడ్రా కమిషనర్ రంగనాథ్ అందులోనే కూర్చుంటారు. హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది, డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా ఇందులోనే ఉంటారు. ఇక్కడ నుంచే హైడ్రాకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఇప్పటివరకు నడిచాయి. సో ఇక మీదట మాత్రం ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ ద్వారానే అన్ని కార్యకలాపాలు, హైడ్రాకి సంబంధించినటువంటి కార్యకలాపాలు జరగబోతున్నాయి. ఇక మీదట ఎవరు కూడా తమ ప్రాంతంలో కానీ, తమ ఇంటి దగ్గర కానీ ప్రభుత్వ స్థలం కబ్జాకి గురైందని గమనిస్తే, లేదా వాళ్ళ దృష్టికి వస్తే వాళ్ళు పూర్తి స్థాయి ఆధారాలు తీసుకొని హైడ్రా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయొచ్చు. ఇది హైడ్రాకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ ముంగల క్లియర్గా చూడొచ్చు మనం. హైడ్రా అనేటువంటి అంశాన్ని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అనేటువంటి ఫుల్ ఫామ్ హైడ్రా అంటే. సో చాలా నీట్గా, అందంగా పోలీస్ స్టేషన్ ముందు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల ప్రాంతంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోతాయి. 10 నుంచి 11 గంటల ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి హైడ్రా పోలీస్ స్టేషన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఒకసారి మనం హైడ్రా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్దాం. హైడ్రా పోలీస్ స్టేషన్ లోపల ఎంతమంది సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది, ఎంతమంది ఇన్స్పెక్టర్లు ఉండబోతున్నారు, ఎంతమంది ఎస్ఐలు ఉండబోతున్నారు అనేది లోపలికి వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫిర్యాదుదారుల సహకారం కోసం గ్రౌండ్ ఫ్లోర్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా ఫిర్యాదులు తీసుకునేందుకు హైడ్రా, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు గ్రౌండ్ ఫ్లోర్ లో అందుబాటులో ఉండనున్నారు. హైడ్రా పోలీస్ స్టేషన్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో మనం ఎదురుగా రిసెప్షన్ చూడొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చున్నటువంటి సిబ్బంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం ఫిర్యాదు ఇవ్వాల్సి ఉంది, ఏ జిల్లాకు సంబంధించిన కబ్జా మీద మీరు ఫిర్యాదు చేయబోతున్నారు అని వచ్చినటువంటి ఫిర్యాదుదారుతో మాట్లాడి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రాంతంలో కబ్జాకి గురైందని ఆ వివరాలు కూడా మీరు అధికారులకు ఇవ్వదలుచుకుంటే గ్రౌండ్ ఫ్లోర్లోనే హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు, హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు ఉండబోతున్నారు. ప్రత్యేకమైనటువంటి క్యాబిన్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడే పోలీస్ అధికారులు కూడా కూర్చోబోతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కబ్జాకి సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించబోతున్నారు అని క్లియర్గా అర్థమవుతుంది. లోపల మనకి క్యాబిన్స్ కూడా చూపిస్తున్నారు కదా, ఆ క్యాబిన్స్లో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు కూడా కూర్చునేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత పోలీసులకు సంబంధించిన కూర్చోడానికి కూడా ఇక్కడికి ఏర్పాట్లు చేశారు అనేది క్లియర్గా మనం ఇక్కడ చూడొచ్చు. నార్మల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఏ విధంగా ఉంటుందో దాదాపుగా అదే విధంగా హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో వచ్చేటువంటి చెరువులు, నాలాలు ఏవైతే కబ్జాకు గురాయో అక్కడ కబ్జాలకు సంబంధించిన ఫిర్యాదులను లోకల్ పోలీస్ స్టేషన్లో హైడ్రా అధికారులు ఫిర్యాదు చేశారు. సో వాళ్ళు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా మళ్ళీ హైడ్రాకి బదిలీ చేయబోతున్నారు. రేపటి నుంచి హైడ్రా పోలీస్ స్టేషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కేసులన్నీ కూడా హైడ్రా పోలీస్ స్టేషన్లోనే కట్టబోతున్నారు. కబ్జాకి గురైనటువంటి ప్రతి అంశం మీద కూడా హైడ్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు స్వీకరించనున్నారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసినటువంటి హైడ్రా పోలీస్ స్టేషన్లో ఏర్పాట్లు. గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కబ్జా పైన ఫిర్యాదులు స్వీకరించబోతున్నారు. మనం ఒకసారి పైకి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో రాచకొండతో పాటు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలకు సంబంధించిన ఫిర్యాదులు ఫస్ట్ ఫ్లోర్లో స్వీకరిస్తారని తెలుసు. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో చేసినటువంటి ఏర్పాట్లు ఏంటన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సైబరాబాద్ రాచకొండ ఫిర్యాదులు తీసుకునేందుకు మొదటి అంతస్తులో ప్రత్యేక డెస్క్లు ఏర్పాటు చేశారు.
చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల కబ్జాపై ఇక్కడ ఫిర్యాదు చేసుకోవచ్చు. లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు ఎలా ఉంటాయో అదే నమూనాలో హైడ్రా పోలీస్ స్టేషన్ను నిర్మించారు. హైడ్రా పోలీస్ స్టేషన్ మొదటి అంతస్తులోకి మనం వచ్చినాం. మొత్తము గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్తో పాటు సెకండ్ ఫ్లోర్, 2 ఫ్లోర్లతో కూడినటువంటి హైడ్రా పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రానుంది. సో మనం కింద చూసినాం కదా, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కబ్జాలు ఏమన్నా గురైతే కబ్జాలకు పాల్పడిన వాళ్ళ మీద గ్రౌండ్ ఫ్లోర్లో ఫిర్యాదులు తీసుకుంటారు, కేసులు కూడా నమోదు చేస్తారు. సో ఈ మనం ఫస్ట్ ఫ్లోర్లో చూస్తున్నాం కదా, ఫస్ట్ ఫ్లోర్లో సైబరాబాద్తో పాటు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు ఏమైనా కబ్జాకి గురవుతే వాటిపైన ఫిర్యాదులు స్వీకరించేందుకు మొదటి అంతస్తులో అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మొదటి అంతస్తులో అధికారులందరూ కూడా కూర్చుంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, యాజ్ ఇట్ ఈస్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఏ విధంగా ఉంటాయో అదే విధంగా హైడ్రా పోలీస్ స్టేషన్లు కూడా దాదాపుగా అదే నమూనాలో ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. సో ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, అడిషనల్ ఎస్పీలు కూర్చోడానికి ప్రత్యేకమైనటువంటి సీటింగ్ కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. మొత్తము ఏసీపీ అధికారి ఆధ్వర్యంలో హైడ్రా పోలీస్ స్టేషన్ రన్ కాబోతుందని చెప్పుకోవచ్చు. మొత్తం దాదాపుగా 60 మంది సిబ్బంది హైడ్రా పోలీస్ స్టేషన్లో పని చేయబోతున్నారు అనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఒక ఏసీపీ, 6 ఇన్స్పెక్టర్లు, 12 మంది ఎస్ఐలు, 30 మంది కానిస్టేబుల్ ఆధ్వర్యంలో ఈ పోలీస్ స్టేషన్ రన్ కాబోతుంది అనేది మనము క్లియర్గా హైడ్రా అధికారులతో మాట్లాడితే తెలిసినటువంటి అంశం. ఒక్కసారి మనం యువతల వైపు చూస్తే ఇన్స్పెక్టర్లు కూర్చునేటువంటి ప్లేసులు కూడా ఏర్పాటు చేశారు. కొంత హైటెక్ టెక్నాలజీతో చాలా అద్భుతంగా ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ రూపుదిద్దుకుంది. ఒక్కసారి రూపుదిద్దుకున్న తర్వాత కబ్జా కోరుల పైన హైడ్రా ఉక్కుపాదం మోపబోతుంది అనేది క్లియర్గా హైడ్రా అధికారులు ఇన్ని రోజుల నుంచి చెప్పేటువంటి ప్రయత్నం చేసినారు. సో ఎట్టకేలకు హైడ్రా పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రానుంది. గతంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. డిసెంబర్లో ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పారు. దాని తర్వాత జనవరి అన్నారు, ఫిబ్రవరి అన్నారు, మార్చ్ అన్నారు. ఇట్లా అనేక కారణాల వల్ల ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రావడం ఆలస్యం అవుతూ వచ్చింది. ఫీల్డ్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ చేసేందుకు అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం ప్రత్యేక వాహనాలను సిద్ధం చేసింది. స్కార్పియో, బొలారోలను అందుబాటులోకి ఉంచింది.